హలో, ఐఎమ్ డాక్టర్ వేద ఫ్రమ్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. మనం ఇప్పుడు బాడీ వెయిట్ ఫర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఒక మనిషి బాడీ వెయిట్ ఇంకా హైట్తో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. బిఎంఐ నార్మల్ రేంజ్ వచ్చేసి 19 to 25 మధ్యలో ఉంటుంది. బిఎంఐ వాల్యూస్ లెస్ దాన్ 19 అంటే 19 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని అంటాము. అదే బిఎంఐ వాల్యూ 25 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్గా పరిగణిస్తాము. అయితే ఇలా ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ ఉన్న ఆడవారిలో ఒకటి నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ లేదా ఓవ్యులేషన్లో ప్రాబ్లమ్స్ రావటం అంటే గుడ్డు సరిగ్గా రిలీజ్ కాకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వటం లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్తో ప్రెగ్నెంట్ కావటం కొద్దిగా కష్టం అవుతుంది. అయితే ఓవర్ వెయిట్ ఉన్న ఆడవారికి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా దానిలో మనం కొద్దిగా హై డోస్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. అయితే ప్రెగ్నెంట్ అయ్యాక కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. గతం నుంచి జరిగిన రీసెర్చ్ అండ్ స్టడీస్ ద్వారా మనకు తెలిసింది ఏంటి అనంటే 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత కాదన్నా బాగా మెరుగుపడుతున్నాయి. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఆహారంలో మంచి ఆహారం తీసుకోవటము లేదా ఎక్సర్సైజెస్ చేయటము ఇట్లాంటివన్నీ ఫాలో అవి వెయిట్ని నార్మల్ రేంజ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ ఉండటం వల్ల స్పర్మ్ కౌంట్ అంటే వీర్యకణం యొక్క కౌంట్ తగ్గిపోవటము, అదే వీర్యకణం యొక్క మొటిలిటీ అంటే కదలిక కూడా తగ్గిపోవడం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాము. అందుకనే మగవారు కూడా ఆ బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ని 19 to 25 మధ్యలో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే బిఎంఐ లెస్ దాన్ 19 ఉంటే అండర్ వెయిట్ అని ఇంతకు ముందరే అనుకున్నాము. సో అండర్ వెయిట్ ఉన్న ఆడవాళ్ళు పౌష్టికాహారం తీసుకొని మంచి లైఫ్ స్టైల్ అంటే మంచి ఆహారం తింటూ కొద్దిగా వెయిట్ పెరగడం కూడా సూచిస్తాము. ఆడవారైనా మగవారైనా నార్మల్ వెయిట్ రేంజ్ మెయింటైన్ చేసుకుంటూ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.